రాజంపేట కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ అభ్యర్థిగా సుగుణాసి బాలసుబ్రహ్మణ్యం గారిని ఎంపిక చేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చినాయి. కానీ ఇన్ని రోజులు ఇన్ఛార్జ్ బత్తాల చెంగల్రాయుడు గారి ఆధ్వర్యంలో మేము చాలా కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా చేశాం. కానీ ఇప్పుడు మేము బత్తాల చెంగల్రాయుడు గారికే రాజంపేట అసెంబ్లీ టికెట్ వస్తుందని ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ను కలిసి భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా తెలిపినాం. కానీ ఈరోజు సుగుణాసి బాలసుబ్రహ్మణ్యం గారిని అధిష్టాన వర్గం చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేశారు. ఆ ఎంపిక ఎలా జరిగిందో మాకైతే అర్థం కావడం లేదు. ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సింది వచ్చింది? రాజంపేటలో 3-4 వ్యక్తులు అసెంబ్లీ అభ్యర్థం కోసం పోటీ పడడం జరిగింది. కానీ చాలా సందర్భాల్లో మేము కూడా ఎందుకు ఇంతమంది పోటీ పడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లను కార్యకర్తలను పిలిచి ఒక 5 నిమిషాలు మీటింగ్ పెట్టి ఎవరు అభిప్రాయాలు సేకరించలేదు అనుకున్నాం. కానీ వాళ్ళు ఏదో ప్రత్యేకమైన పద్ధతుల్లో అభ్యర్థిని ఎంపిక చేస్తారని చెప్పినారు. కానీ ఇది చాలా మాకు బాధాకరంగా ఉంది. ఎందుకంటే నా పేరు అద్దెపల్లి ప్రతాప్ రాజు, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి, క్లస్టర్ 04 ఇన్ఛార్జిని. మేము రాజంపేట జిల్లా సాధన సమితికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున చాలా హార్డ్ వర్క్ చేశాం. ఆ జిల్లా సాధన సమితి కోసం పోరాటం చేసేటప్పుడు ఎలా పరిస్థితులు ఉన్నాయో మీడియా వారికి అందరికీ తెలుసు. మేము ఆ రోజు రాజంపేటలో ఉన్నటువంటి అన్నమయ్యను రాగిచోటి రాజధానిగా అన్నమయ్య జిల్లా చేశారని వైసీపీ పార్టీ మీద పోరాటం చేశాం. ఈరోజు మా కర్మ, మా అధినాయకుడు చేసినటువంటి నేనైతే తప్పిదమే అనేది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను.